జగన్ వాహనం కిందే పడి అతను దాని వలనే గాయపడి ఆ తర్వాత చనిపోతే జగన్ను అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ నైతికంగా తప్పు చేసినట్టు. అంటే అది ఆయన వాహనం కాదనా? ఇంకా అవ్వలేదు. ఫస్ట్ పాయింట్, అతని వాహనం కిందే పడితే వీళ్ళు చెప్పినటువంటి విధంగా అతని వాహనం కింద పడితే యువతలకి లాగేసి ఆ పైన పట్టించుకోకుండా వెళ్ళిపోతే నైతికంగా ఖచ్చితంగా అందరిది తప్పు. చట్ట ప్రకారం డ్రైవర్ తప్పు అయితే వీళ్ళందరిది నైతికంగా తప్పు. చట్ట ప్రకారంగా దాంట్లో ఉన్న వాళ్ళందరికీ శిక్ష పడకపోవచ్చు, కానీ నైతికంగా వీళ్ళందరిది తప్పు. నెంబర్ 1. తన వాహనం కింద పడితే అంటున్నా నేను ఇక్కడ. అలా కాకుండా వాహనంలో కాన్వాయ్ కింద పడినా కూడా ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సిగ్గుపడాల్సిన అంశం ఇందులో. ఎందుకంటే తమలో వాడు, తమలాంటి కార్యకర్త జగన్ వెహికల్ కింద పడ్డాడా లేకపోతే ఇంకొక వెహికల్ కింద పడ్డాడా, అక్కడ ప్రాణాలు ఒగ్గబట్టుకుని కూర్చున్నాడు, పక్కన పడుకున్నాడు. ఎవరో తీసుకెళ్ళబోయారు, ఆపమన్నారు పోలీసులు, మేము అంబులెన్స్ అన్నారు. అక్కడ మనిషి అంత దారుణంగా ఉంటే అయితే దారుణం లేడు, అక్కడ మాట్లాడుతున్నాడు అతను. పోలీసులకు అప్పచెప్పేసి వాళ్ళు అంటున్నారుగా తీసుకెళ్తారులేని వదిలేశారు. అదే గనక లేదా అతన్ని బతికించుకుంటాం మేము, గట్టిగానే తగిలింది అని చెప్పి వీళ్ళు తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా జెన్యూన్ హ్యుమానిటేరియన్.